అనంతపురం నగరంలోని అనంతపురం ఫిల్మ్ సొసైటీ కార్యాలయంలో అధ్యక్షులు రషీద్ బాషా ఆధ్వర్యంలో 7వ వార్షికోత్సవం సందర్భంగా లఘు చిత్రాల పండుగ పోస్టర్ విడుదల కార్యక్రమం మరియు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీధర్, సెక్రటరీ యాంకర్ రమేష్, సొసైటీ సభ్యులు తోట బాలన్న, కత్తి విజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా లఘు చిత్రాల ఉత్సవం 6 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఉత్సవంలో ఔత్సాహిక కళాకారులు, లఘు చిత్రాల డైరెక్టర్లు, కొరియోగ్రాఫర్లు వారి యొక్క టాలెంట్ను నిరూపించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. జిఎంఎస్ గ్యాలరీ నిర్మాత జిఎం సురేష్ ప్రోత్సాహకరంతో 50,000 రూపాయల బడ్జెట్తో లఘు చిత్రం నిర్మించే అవకాశం కల్పించినట్లు తెలిపారు. అలాగే మీరు నిర్మించిన లఘు చిత్రాలకు కాంపిటీషన్, నాన్ కాంపిటీషన్ బహుమతులు 18 రకాల కేటగిరీలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఇందుకు ఆసక్తి కలవారు వారి యొక్క లఘు చిత్రాలను వాట్సాప్ ద్వారా ఈ నెల జనవరి 25వ తేదీ లోపల పంపగలరని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు అనంతపురం ఫిల్మ్ సొసైటీ అధ్యక్షులు రషీద్ బాషా వారిని సంప్రదించాలని కోరారు. ఫోన్ నెంబర్ 9676350681 మరియు 7288022467. అనంతపురం ఫిల్మ్ సొసైటీ ప్రెసిడెంట్ కూడా. సో ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా లఘు చిత్రోత్సవం అనేది చేస్తున్నాము. గత 6 సంవత్సరాలుగా లఘు చిత్రోత్సవాలను చేశాము. ఇప్పుడు 2025లో జరగబోయేది 7వ అనంత లఘు చిత్రోత్సవం జనవరి 3వ తేదీన అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ రెస్పాన్స్ అనేది చాలా బాగుంది. సో ఇక్కడ 2 రకాల కేటగిరీల్లో మనం ఎంట్రీస్ని ఇన్వైట్ చేస్తున్నాము. సో మొదట ఎవరైతే లఘు చిత్రాలను తీశారో వాళ్ళు యూట్యూబ్లో మాత్రమే పెట్టుకుంటున్నారు. అండ్ యూట్యూబ్లో నుంచి మా ఫిల్మ్ ఫెస్టివల్కి ఆ ఫిల్మ్స్ అనేవి పంపించారు. వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేస్తున్నాము. అండ్ మీడియా మిత్రులు అండ్ విఐపీల సమక్షంలో ఆ లఘు చిత్రాల యొక్క ప్రదర్శన జరుగుతుంది. ఇది జనవరి 31వ తేదీలో ఈ స్క్రీనింగ్ కార్యక్రమం అన్నది మా అనంత విద్యుత్ కళా వేదికగా ఈ అనంతపురం ఫిల్మ్ సొసైటీ ప్రివ్యూ థియేటర్లో ఈ లఘు చిత్రాల ప్రదర్శన జరుగుతుంది. అలాగే ఎవరైతే లఘు చిత్రాలను తీయాలి అనే ఆసక్తితో ఉన్నారో వాళ్ళు నటీనటులు కావచ్చు, దర్శకులు కావచ్చు, రచయితలు కావచ్చు. సో వాళ్ళ కోసం కూడా వాళ్ళకు ఒక 2 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం అన్నది ఇస్తున్నాము. ఆ శిక్షణలో వాళ్ళకు స్క్రిప్ట్ రైటింగ్, కెమెరా, ఎడిటింగ్ లాంటి బేసిక్ విషయాల మీద ట్రైనింగ్ ఇస్తున్నాము. ఇచ్చిన తర్వాత ఈ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరి చేత ఒక కథని రాయిస్తున్నాము. ఆ రాయించిన కథల్లో నుంచి ఒక కథని సెలెక్ట్ చేసుకొని దానికి ఆ ఎన్నిక కాబడిన కథకు గాను జిఎంఎస్ గ్యాలరీ ఫిల్మ్స్ జిఎం సురేష్ గారి జిఎంఎస్ గ్యాలరీ ఫిల్మ్స్ వారు 50,000 రూపాయల బడ్జెట్ని కేటాయించబోతున్నారు లఘు చిత్రం కోసమని. సో జిఎం సురేష్ గారు ఈ ప్రోగ్రామ్ని తన జిఎంఎస్ గ్యాలరీ ఫిల్మ్స్ ద్వారా ఇవ్వబోతున్నారు. సో ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోండి. అండ్ ఎవరైనా సరే నటించాలనుకున్నా, డైరెక్షన్ చేయాలనుకున్నా వచ్చి ఈ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకోండి. ఒకవేళ మీకు అనుభవం లేకపోయినా కూడా 2 రోజుల పాటు శిక్షణా తరగతులు జరుగుతున్నాయి కాబట్టి అవి మీకు ఉపయోగపడతాయి. ఫ్యూచర్లో అందరం టీమప్ అయ్యి ఇంకా మరిన్ని లఘు చిత్రాలను నిర్మించాలని అండ్ జిఎంఎస్ గ్యాలరీ లాంటి ఫిల్మ్స్ సంస్థ వాళ్ళు మాకు సపోర్ట్గా ఉన్నారు. అండ్ సో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ అన్నది జనవరి 27న ఇనాగరల్ ఫంక్షన్ జరుగుతుంది. జనవరి 28, 29వ తేదీల్లో 2 రోజుల పాటు శిక్షణా తరగతులు ఉన్నాయి. 31వ తేదీల్లో వచ్చిన ఎన్ని ఫిల్మ్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిని మనం స్క్రీన్ చేయబోతున్నాము. ఫిబ్రవరి 2వ తేదీన 18 రకాల కేటగిరీల్లో బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ విలన్, మ్యూజిక్, ఎడిటింగ్, సౌండ్ వీటన్నింటి మీద ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వబోతున్నాము. మీరు తీసిన లఘు చిత్రాలను పంపించవలసిన చివరి తేదీ 25/1/2025. దీనికి గాను మీకేమన్నా మరిన్ని వివరాల కోసమని 9676350681 కానీ 7288022467 ఈ 2 నంబర్లలో మీరు సంప్రదిస్తే మీకు మరిన్ని వివరాలనేవి తెలుస్తాయి. అలాగే శిక్షణ కోసం ఎవరైతే రిజిస్టర్ చేసుకోదలుచుకున్నారు, ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా 2 రకాలుగా ఉన్నాయి, కాంపిటీషన్, నాన్ కాంపిటీషన్ అన్నట్టుగా. సో ఇది ఒక కామన్ వేదిక. మీరు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టిన వాళ్ళకు మాత్రమే ట్రైనింగ్ ఉంటుంది, కట్టని వాళ్ళకు ఉండదు అనేది కాదు. ఎవరైనా సరే రండి.
కాంపిటీషన్ అయినప్పటికీ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. నేర్చుకోవాలనుకునే వాళ్ళకు నో రిజిస్ట్రేషన్ ఫీజ్. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. 25వ తేదీలోపు మీ పేర్లను నమోదు చేసుకోండి. మీకు తొందరలోనే మిగతా వివరాలతో రషీద్ గారి యొక్క ఆధ్వర్యంలో అనంతపురంలో జరుగుతున్నటువంటి ఈ లఘు చిత్రాల పోటీల్లో యువతలు అందరూ చాలామంది విరివిగా వివిధ రకాలైనటువంటి కోణాల్లో నుంచి మన చుట్టూ జరుగుతున్నటువంటి సమస్యలు అయితేనేమి, సామాజిక సమస్యలు అయితేనేమి, వాటన్నింటిని గురించి లఘు చిత్రాల ద్వారా తీసుకురావడం వల్ల మనము ఈ ప్రదర్శన వల్ల యువకుల్లో నైపుణ్యము పెరగడమే కాకుండా సమాజానికి మనం కొన్ని విలువలు, కొన్ని అంశాలని తెలపడానికి అవకాశం వచ్చేటువంటి వేదిక. దీనిని రషీద్ తన యొక్క ఆధ్వర్యంలో, తన మిత్రబృందంతో, ఇలా యువకులతో అందరితోనూ దీన్ని వేదికగా తయారు చేసి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకించి మనము నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ప్రస్తుతం ఈ లఘు చిత్రంలో అనంతపురంలో సాంస్కృతికంగా అనేక రకములైన అంశాలు ఉన్నాయి. శిల్పకళ అయితేనేమి, సాంస్కృతిక పరంగా అయితేనేమి, అనేక రంగాల్లో కళలకు నిలయంగా అనంతపురం. కత్తి విజయ్ కుమార్, రషీద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ రషీద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అనంత 7వ ఫిల్మ్ ఫెస్టివల్ వార్షికోత్సవం ఈ ఫిబ్రవరి 27వ తారీఖు, జనవరి 20 నుంచి 27వ తారీఖు నుంచి ఫిబ్రవరి 2వ తారీఖు వరకు జరుగుతున్నాయి. కాబట్టి మీరు మొబైల్తో తీసిన వీడియోస్ కానీ, లేదంటే కెమెరాతో తీసింది కానీ, ఏదైనా కానీ పెద్దవాళ్ళు చెప్పినట్లు ఒక సబ్జెక్ట్ ఓరియంటల్ తీస్తే దానికి ప్రైజ్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనలాంటి కళాకారులను ఎందరినో ఈ అవకాశాన్ని కలిగిస్తున్న రషీద్ గారికి మన కళాకారుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మనలో ఈ టాలెంట్ బయటకు రావాలంటే మనకు ఒక వేదిక కావాలి. మరి ఆ వేదిక కావాలనే అంటే మనము ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఆ వేదికని మన అనంతపురంలోనే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అయిన రషీద్ గారు కల్పిస్తున్నారు. కాబట్టి ఎంతోమంది పెద్దలు ఉన్నారు, కాబట్టి మీకు సపోర్ట్ చేస్తారు. రషీద్ గారు చెప్పినట్లు మీకు ఏమైనా డౌట్ ఉన్నా, ఎలా తీయాలి ఏంటి అనేది ఎక్కడన్నా కానీ అపోహ ఉన్నా కానీ వీళ్ళు ఫ్రీగా ఒక 2 days క్లాసెస్ కూడా పెట్టేసి ఎలా చేయాలి, ఏంటి, డైరెక్షన్ ఎలా ఉంటుంది, స్టోరీ ఎలా రాసుకోవాలి, స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది, ఎడిటింగ్ ఎలా ఉంటుంది అనే దాని మీద 2 రోజులు వాళ్ళు వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరమే లేదు. ధైర్యంగా ముందుకు రండి. మాకేం చేతన అవుతుంది, మేము చేయలేమేమో అనడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే పెద్దవాళ్ళ సమక్షంలో మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు రండి. మీరు ముందుకు వచ్చి మీరు చేసే సబ్జెక్ట్కి మీకు ప్రైజ్ వచ్చిందంటే మిగిలిన వాళ్ళందరూ మిమ్మల్ని ఫాలో అవుతారు. మా అందరికీ నమస్కారం అండి. సో అనంతపురం ఫిలిం సొసైటీ ద్వారా ఇప్పటిదాకా 6 సంవత్సరాలుగా ఒక అద్భుతమైనటువంటి అవార్డ్స్ ఫంక్షన్ జరుగుతుంది. రషీద్ గారు ఒక డైరెక్టర్గా తనకు ఉన్నటువంటి బాగోగులు అన్నీ తెలుసుకున్న తర్వాత తనలా కాకుండా ఎంతోమంది డైరెక్టర్ని పైకి తీసుకొని రావాలని, ఎన్నో మంచి సినిమాలు చేయాలని, అది అనంతపురంలో ఉన్నటువంటి ప్రజలందరి కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని 6 సంవత్సరాలుగా చేస్తున్నాం. రేపు జరగబోతున్నటువంటి 7వ సంవత్సర ఫిలిం ఫెస్టివల్ అండి. సో ఈ ఫెస్టివల్ ఏంటి అంటే, మీరు తీసినటువంటి ఏ షార్ట్ ఫిలింనైనా కూడా సో ఇక్కడ ప్రజెంటేషన్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంది. చాలామంది అనుకుంటారు ఈ కాంపిటీషన్ పంపించాలంటే కాంపిటీషన్ రుసుము అదే డబ్బు కట్టిన తర్వాత కాంపిటీషన్ పంపించాలి. సో దీంట్లో కాంపిటీషన్ అండ్ నాన్ కాంపిటీషన్ 2 కూడా ఉన్నాయి. సో మరి మీరు తీసింది తప్పకుండా ఇక్కడ జడ్జెస్ కానీ అందరూ చూసుకోవడానికి మనం ప్రివ్యూ థియేటర్ అనేది విద్యుత్ కళ భవన్లో ఉంది. సో అలాంటి అద్భుతమైన చోట మీ సినిమాలు కూడా వేస్తూ సో కాంపిటీషన్, నాన్ కాంపిటీషన్ అనేవి కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరు తీసినా కూడా పంపించండి. అది కాంపిటీషన్ నాన్ కాంపిటీషన్ అనేది మనం తర్వాత డిసైడ్ చేద్దాం. ఎందుకంటే మీకున్న వర్త్ అనేది చూపించాలనేదే రషీద్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం. సో కాబట్టి ఫిలిం సొసైటీ ద్వారా చేస్తున్న ఈ యొక్క 7వ ఫిలిం అవార్డ్స్లో మీకు డేట్ దగ్గరలో ఉంది. సో మీరు తీసిన ప్రతి ఒక్క సినిమాని కూడా పంపించారనుకోండి, ఇందులో కూడా కొన్ని 18 కేటగిరీస్కి మనం అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ 18 కేటగిరీస్లో హీరో, హీరోయిన్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా కాకుండా సో స్పెషల్గా కొన్ని సినిమాలకు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయానికి సంబంధించి రైతుల కోసం చేస్తున్నటువంటి ఒక మంచి అవగాహన ఉన్నటువంటి సినిమాలకు సపరేట్గా ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కల్చరల్ వాటి గురించి కూడా ఒక మంచి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైనా క్షుణ్ణంగా మీరు ఏది చెప్పాలో, ఏది చూపించాలనుకున్నారో
తీసినటువంటి ఏ షార్ట్ ఫిల్మ్ అయినా కూడా మాకు పంపించవచ్చు. సో ఒకప్పటి వరకు మేము అనంతపురం డిస్టిక్ అనుకునే వాళ్ళు ఇప్పుడు ఏపీ నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా అందరూ కాంపిటీషన్కి పాల్గొనొచ్చని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో 7వ వార్షికోత్సవంలో మీ అందరూ కూడా ప్రతి ఒక్క డైరెక్టర్ వచ్చి అటెండ్ అవ్వాలి. సో అవగాహన కోసమని ఒక 2 రోజుల పాటు వర్క్షాప్ కూడా పెట్టడం జరిగింది. సో అది మీరు ఆ కేటగిరీలో కూడా మీరు ఎవరైనా బుక్ చేసుకుంటే తప్పకుండా ఈ యొక్క కేటగిరీలో డైరెక్షన్ చేసే విధానం అవ్వచ్చు, లేదంటే సో రైటర్స్ అయితే రైటర్స్ ఎలా చేయాలి, సో ఇలా అన్ని కేటగిరీలో కూడా మంచి అవగాహన తెలిపేలాగా 2 రోజుల పాటు వర్క్షాప్ జరుగుతుంది. సో ఇంత మంచి అవకాశాన్ని వదులుకుంటే మరి మనం అన్ని వదులుకున్నట్టు అవుతుంది. సో సినిమా రంగానికి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మనవంతు ప్రయత్నంగా మనం తీసే షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మనం ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ మెసేజ్ని క్షుణ్ణంగా డైరెక్షన్ చేయగలిగిన సత్తా మీలో ఉంటే తప్పకుండా ఈ యొక్క కాంపిటీషన్లో పాల్గొనండి. పెద్దల చేత అందరి చేత మీ యొక్క అభినందనలు పొందండి.